ఈ రోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ టైర్ 1 పూర్తి సిలబస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీనిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో టైర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అంటే 4 సబ్జెక్ట్స్కి మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు ఉంటాయి. ఇవన్నీ కూడా 1 గంటలో మాత్రమే, అంటే 60 నిమిషాల్లో రాయాలి. ప్రతి సమాధానానికి రాంగ్ రాస్తే 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో 4 సబ్జెక్టులు అన్నాం కదా, అందులో మొదటిది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇది 25 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు, 15 నిమిషాల్లో రాయవలసి ఉంటుంది. ఒకవేళ మనం 15 నిమిషాల్లో కంప్లీట్గా రాయలేదనుకోండి, అయినా ఈ సెషన్ క్లోజ్ అయిపోతుంది, ఇంకా తిరిగి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్, ఈ సిలబస్ ఎలా ఉంటుంది? ఈ సిలబస్ మనం చూసినట్లయితే ఎనాలజీ, క్లాసిఫికేషన్, అలాగే నెంబర్, ఆల్ఫాబెట్ సిరీస్, కోడింగ్, డికోడింగ్, అలాగే బ్లడ్ రిలేషన్స్ సంబంధించి డైరెక్షన్స్, అలాగే ర్యాంకింగ్ అండ్ ఆర్డర్, పజిల్, వెన్ డయాగ్రామ్, సిలోగిజం వీటికి సంబంధించి ఉంటుంది. అట్లాగే ఇంకా కొన్ని ఉన్నాయి. అవి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, నాన్ వెర్బల్ రీజనింగ్, అలాగే మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఈ విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సబ్జెక్టు జనరల్ అవేర్నెస్ అంటే జీకే. ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, 15 మినిట్స్ టైం ఉంటుంది. వీటిలో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ అంటే ఇండియన్ అండ్ వరల్డ్ ఉంటుంది, ఇండియన్ ఎకనామీ ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్, అలాగే బుక్స్ అండ్ ఆథర్స్, అవార్డ్స్ అండ్ ఆనర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ డేస్, అలాగే స్పోర్ట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అలాగే స్టాటిక్, జీకే ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి ఈ సబ్జెక్ట్లో. ఇప్పుడు థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. ఇందులో 25 క్వశ్చన్స్, 50 మార్క్స్, 15 మినిట్స్ అండి. ఇందులో ఏముంటాయంటే నెంబర్ సిస్టమ్ ఉంటుంది, సింప్లిఫికేషన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్ ఉంటుంది. అట్లాగే యావరేజ్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే టైమ్ అండ్ వర్క్. ఇంకా ఏంటంటే పైప్స్ అండ్ సిస్టర్న్స్, అలాగే టైము, స్పీడ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, మిక్చర్ అండ్ ఇరిగేషన్, ఆల్జెబ్రా, ఇంకా జామెట్రీ, మెన్సురేషన్ అండ్ 2D 3Dల మీద, అలాగే ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్, డిఐ అంటే డేటా. ఫోర్త్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, 15 మినిట్స్ టైం ఉంటుంది. అట్లాగే రీడింగ్ కాంప్రహెన్షన్, అలాగే క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఇంకా సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇంకా పేరా, అలాగే జంబుల్స్, అలాగే స్పెల్లింగ్, అలాగే వొకాబులరీ అండ్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నిటికి కూడా 15 మినిట్స్ టైం ఉంటుంది. మనం ఏ సెషన్ 15 మినిట్స్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి కంపల్సరీగా 15 మినిట్స్లోనే ఆన్సర్ రాయడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటిలన్నిటి గురించి నేను ఒక్కొక్కటి కూడా క్లియర్గా మీకు నోట్స్ ఇస్తాను, అట్లాగే ప్రాక్టీస్ టెస్ట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి.